कल मैं गाड़ी पे जा रहा था काका। अच्छा। पुलिस का ढोला हेलमेट पूछा। ऐसा अपन क्या दिए मालूम? कांडम दिए। ఇంతకీ నీ సైడ్ బెన్స్ ఎలా ఉంది? ఏం మాట్లాడుతున్నానా? ఏం మాట్లాడుతున్నావు? అరే జాన్ దిమాగ్ రే. గిట్ట ఖరాబ్ అయిందా? अरे जान दो रे बाइट रे అవలాన్ లెక్క కనిపిస్తున్నా నేను. ఏం మాట్లాడుతున్నావు సైడ్ బిజినెస్ అని? जान दो रे क्या भोंग रहा समझ में नहीं आ रहा तेरे को? सलीम भाई समझा यार इसको। क्या चूतिया दिख रहा हूं मैं? समझ आइंद्रा नाको मेरे को ఏం भी है లొల్లి बेटे। పెడతావ్? अरे बाबा। छोड़ रे भाई चल अरे अपने हट। को भी है। అప్, నేను చెప్తున్నా బట్ కూర్చోరా. అరే పాగలగాళ్ళ లెక్క చేస్తావురా భయ్ బట్ సలీం భాయ్ నేను కూడా మా మనిషినే. अरे वो वीर अरे मूर्ति अन्ना बहुत दिनों के बाद अरे सब लोग मिल गए अरे देख अरे उठो अन्ना ए पार्टी ले पर रखो अरे अन्ना सब ठीक है अन्ना चल रहा है बैठ अन्ना अरे 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 ఎవడాడా? మనోడే సైడ్ బిజినెస్ చేస్తాం. మామ పేరు ఉపయోగించుకున్నాడు. మామకు తెలిసింది లేపేమని గురునాథ్ సైడ్ సంగతి ఏం చేసావు? అదే పనిలో ఉన్నాను. అయినా గురునాథ నా కొడుకు అంత సీన్ లేదు. నా కొడుక్కి ఏకైక సపోర్ట్ అంటే ఆ లేబర్ నా కొడుకులు. ఆ లేబర్ వాళ్ళంతా ఆ సైట్లోనే గుడ్స్ వేసుకొని బతున్నారు. మీరేం చేస్తారో నాకు తెలియదు. 30 కోట్ల ప్రాపర్టీ అవసరమైతే లేపేయండి. త్వరగా రావటానికి ట్రై చేయి. ఓకేరా అలాగే. సార్ ఏం కావాలి మీకు? మీతో పని ఉంది. నాతోనా? చెప్పండి. పేపర్ ఇస్తారా? ₹1,00,00,000. ఎరా ఇటు వచ్చినావా? ఎరా ₹1,00,00,000కి ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలరా? ఒకట్లు, పదులు, వందలు. ఓ నిమిషం అన్నా. ఒకట్లు, పదులు అన్నా. చేస్తా నాకు కూడా. ఇంట్లో కుచ్బీ నేమాలం. ₹1,00,00,000. ఇందులో 50 పెట్టి మంచి బంగ్లా, 10 పెట్టి ఇంట్లో ఫర్నిచర్ మీ టేస్ట్ తగ్గట్టుగా, ఇంకా మిగిలింది 40. 10 పెట్టి లేటెస్ట్ కారు, ఇకపోతే 30 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్. ఆంధ్ర బ్యాంక్ మంచిది, వడ్డీలు ఎక్కువ ఇస్తారు. లైఫ్ బిందాస్. ఒక ఫ్యామిలీ సంతోషంగా బతకడానికి ఇంకేం కావాలి? డీటెయిల్స్ బాగున్నాయి. కొత్త స్కీమ్ ఏమైనా పెట్టారా?
లేకపోతే ఇదంతా నాతో ఎందుకు చెప్తున్నట్టు? మీకోసమే సింగర్ అండ్ సెట్ మామకు కావాలి. ముందు బయటికి నడవండ్రా. ఫ్యాషన్ అనుకుంటున్నారా? కండలు తీసి జుట్లు పెంచుకుని 10 మందిని కూడా వేసుకుని తిరిగితే భయపడిపోతాను అనుకుంటున్నారా? గెట్ లాస్ట్ అయితే కదులుతారా? పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయమంటారా? నీకు 1 వీక్ టైం ఇస్తున్నాను. రిజిస్ట్రేషన్ ప్లాన్ చేసుకో. ఇంకోటి ఎక్స్ట్రా ఇస్తున్నాడు. నాకే కాదు, నా పై అధికారి, ఆ పై అధికారి, ఆ పై అధికారి. చూడండి గురునాథం గారు, మా అమ్మ గురించి మీకు సరిగా తెలియదు. ఒక్కోసారి కొన్ని విషయాల్లో మన కోసం మనం కాంప్రమైజ్ అవ్వక తప్పదు. ఫైటింగ్ చివరిలోనే వస్తుంటారు పోలీసులు సినిమాల్లో. అదెందుకో ఇప్పుడే అర్థమైంది. ఇంకో విషయం కూడా అర్థమైంది సార్. చిన్న విషయాన్ని భూతత్వంలో పెట్టి పెద్ద చేసి చూపిస్తూ ఉంటారు మీడియా వాళ్ళు. నా సిచ్యుయేషన్కి వాళ్లే కరెక్ట్ సార్. చిన్న కొడుకులా కనిపిస్తున్నావా? పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నావంట. ఫ్యామిలీ మొత్తం లేపేస్తాను. అన్న సరే అన్న పూర్తి ఫోన్, ఈ డాక్యుమెంట్ చదవంట. ఈ ప్రాపర్టీ మొత్తం ఇటు కొడుకు పేరున రిజిస్ట్రేషన్ అయిందంట. ఎక్కడుంటాడు? అయ్యా, వాడి జోలికి వెళ్ళొద్దు. వాడికి ఏం తెలీదు. నేనే వాడిని ఒప్పిస్తా. నాకు కొంచెం టైం ఇవ్వండి. నా మాట నమ్మండి ప్లీజ్. ఏయ్ బాబు దోచాయ్. ఏమైందిరా, ఆయన్ని కలిసావా? నాకు తెలిసి ఈ పోలీసులు, న్యాయస్థానాలు, కోర్టులు అన్నీ మామ గుప్పట్లో ఉన్నవే. పోనీ మనకెవరైనా సపోర్ట్ చేస్తే చంపేస్తారు. నాన్నొక్కసారి నాకు సపోర్ట్ చేస్తే అమ్మావగా నువ్వు ఉచ్చపోయించేవాడిని. కానీ దాన్ని అడ్డొస్తున్నారా? నన్నేదైనా చేస్తారేమోనని ఆయన భయపడుతున్నారు. రే రుద్ర, మా మనుషులు, నువ్వేమాత్రం తొందరపడకు.
చూడు, మా అమ్మ గురించి మీ నాన్న చెప్పలేదు అనుకుంటా. ఈ సిటీలో మా అమ్మకు వ్యతిరేకంగా ఎవడు మీకు సపోర్ట్ చేయడు. ఒప్పేసుకో. అప్పుడు మీకు మంచిది, నీ ఫ్యామిలీకి మంచిది. ఇది నీకు వార్నింగ్ మాత్రమే. వీరుబాయ్, सोचा क्या? వార్నింగ్ అంటే ఇలా ఉంటుంది. వెళ్ళి మీ మామకు చెప్పు. మామ రుద్ర భయపడే మనిషి కాదు. అంటే నేను పెద్ద టాప్ అని చెప్పట్లేదు. ఈ సిటీలో పెద్ద పెద్దోళ్ళ మామ అంటే వచ్చిపోసుకుంటారు. అలాంటిది మామ మనిషిని కొట్టి వార్నింగ్ ఇచ్చాడు. రుద్ర ఏమైనా 300 యువతుల్లో ఒకడా? చిన్న టీ కప్పుతో కొడితే వాడు హీరో అయిపోతాడా? మామ అంటే ఏంటో వాడికి తెలియాలి. Ah!